12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఒక అద్భుతమైన మహోత్సవం. అమ్మవారి శక్తిని మళ్ళీ పునరుద్ధరించే పవిత్ర కర్మ. మహాకుంభాభిషేకంలో నిజంగా ఏం జరుగుతుంది? ఎందుకు ప్రతి 12 ఏళ్లకు ఒకసారి చేస్తారు? ఈ వీడియోలో సింపుల్ గా క్లియర్ గా ఫుల్ డీటెయిల్స్ చెప్తాను. ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. హలో ఆల్, నేను మీ ఆంధ్రవాలి. మహాకుంభాభిషేకం అంటే ఏంటి? మహాకుంభాభిషేకం అంటే టెంపుల్లో ఉన్న దేవతా విగ్రహం, గోపురం, యంత్రాలు అన్నీ కూడా స్పిరిచువల్ గా మళ్ళీ రీఛార్జ్ చేయడం లాంటిది. మన మొబైల్ కి ఛార్జింగ్ అవసరం ఉంది కదా, అలాగే టెంపుల్ కి కూడా ఒక రకమైన స్పిరిచువల్ రీఛార్జ్ అవసరం ఉంటుంది. ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి అగమ శాస్త్రం ప్రకారం ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ ప్రక్రియలో భాగంగా విమాన గోపురాలకి సంప్రోక్షణ చేస్తారు. అమ్మవారి విగ్రహం కిందున్న యంత్రాలు మళ్ళీ శక్తివంతం చేస్తారు. అలాగే టెంపుల్ అట్మాస్ఫియర్ ని పవిత్రీకరించడం జరుగుతుంది. ఇది కేవలం ఒక రిచువల్ కాదు, ఇది ఒక శక్తి పునరుద్ధరణ. ఈసారి మహాకుంభాభిషేకం మార్చ్ 6, 7, 8 డేట్స్ లో జరుగుతుంది. ఫైనల్ రిచువల్ 9th తో ముగుస్తుంది. 6th మార్నింగ్ 8 AM నుంచి హోమం స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డే అప్రాక్సిమేట్లీ 9:30 AM కి ఫైనల్ అభిషేకం జరుగుతుంది. మీరు గనక అటెండ్ అవ్వాలి అనుకుంటే టైమింగ్స్ ముందే ప్లాన్ చేసుకోవాలి, ఎందుకంటే చాలా ఎక్కువ క్రౌడ్ ఉంటుంది అని ముందే హెచ్చరిస్తున్నారు. ఈ 3 days లో జరిగే ముఖ్య కార్యక్రమాలు ఏంటంటే గణపతి పూజ. ప్రతి మంచి పనికి ముందు వినాయకుణ్ణి ఆరాధన చేస్తారు. మూలమంత్ర హవనం, అమ్మవారి బీజ మంత్రాలతో అగ్ని మధ్యలో హోమం చేస్తారు. అగ్ని ప్రతిష్టాపన, సేక్రెడ్ ఫైర్ ని ప్రతిష్టాపించటం. తిరత్ర దీక్ష, 3 రోజులు నిరంతర పూజలు, జపాలు, హోమం జరుగుతాయి. ఈసారి ఈ మహోత్సవం కంచి పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామీజీ గారి ఆధ్యాత్మిక మార్గదర్శనంలో జరుగుతుంది. ఈ మహోత్సవం చాలా సాంప్రదాయ పద్ధతిలో శాస్త్రీయంగా జరగబోతుంది. ఇదంతా ఆగమ శాస్త్రాన్ని ఫాలో అయ్యి చేస్తారు. దసరా టైంలో రోజుకి 2 లక్షల మంది భక్తులు వస్తారు ఇంద్రకీలాద్రికి. ఇప్పుడు మహాకుంభాభిషేకం సందర్భంగా రోజుకి 3 లక్షల వరకు డివోటీస్ రావచ్చు అని అఫీషియల్స్ ఎస్టిమేట్ చేస్తున్నారు. కలెక్టర్, పోలీస్ కమిషనర్, మున్సిపల్ కమిషనర్ అండ్ టెంపుల్ ఈవో కలిసి రూట్ మేనేజ్మెంట్, ట్రాఫిక్ కంట్రోల్, భక్తుల ఫెసిలిటీస్ మీద రివ్యూ మీటింగ్ కూడా కండక్ట్ చేశారని తెలుస్తుంది. విఐపీస్ కూడా రావచ్చు అని ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటే ఎర్లీగా ప్లాన్ చేసుకోవడం మంచిది. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మహాకుంభాభిషేకం అంటే కేవలం టెంపుల్కి, శక్తికి రీఛార్జ్ కాదు, మన నమ్మకాన్ని, మన భక్తిని, మన జీవితాన్ని కూడా మళ్ళీ రీఛార్జ్ చేసుకునే ఒక గొప్ప అవకాశం. అమ్మవారి విగ్రహం అంటే ఒక రాయి కాదు, అది మన ఆశ్రయం, మన కష్టాలు వినే తల్లి. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మహోత్సవంలో పాల్గొనడం అంటే అది చాలా అదృష్టమనే చెప్పాలి.
మీరు గనక విజయవాడలో కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ ఉంటే ఈ ఛాన్స్ని అస్సలు మిస్ అవ్వకండి. మీ ఫ్యామిలీతో కలిసి తప్పకుండా వెళ్ళండి. క్రౌడ్ అయితే ఉంటుంది కానీ ఆ డివోషనల్ వైబ్, ఆ ఎనర్జీ, ఆ మనసుకు వచ్చే శాంతి అవి మాత్రం వేరే లెవెల్లో ఉంటాయి. ఇలాంటి మహోత్సవాలు మన కల్చర్లో చాలా స్పెషల్. మీరేమంటారు? కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలానే ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. ఇంకా టెంపుల్, కల్చర్ అండ్ మన సాంప్రదాయం గురించి మరిన్ని వీడియోస్ కావాలంటే ఆంధ్రవల్లి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ కనకదుర్గమ్మ ఆశీర్వాదం ఉండాలి. జై కనకదుర్గమ్మ.